రికార్డ్ చేయడం. టైటానిక్లో మీకు ఏమవుద్ది, ద షిప్ గోస్ అండ్ కొలైడ్స్ విత్ అన్ ఐస్బర్గ్. ఐస్బర్గ్ అంటే ఐస్ గడ్డ, పర్వతం లాంటి ఐస్ కింద అంతా. టిప్ ఆఫ్ ఎ ఐస్బర్గ్, వెన్ యూ సీ ద టిప్ ఆఫ్ ఎన్ ఐస్బర్గ్ అంటే ఎలాగుంటుందంటే, పైన చూసేసరికి యూ హ్యావ్ అ స్మాల్ పీస్ ఆఫ్ ఐస్ ఫ్లోటింగ్. ఈ టైటానిక్ షిప్ వెళ్ళి ఏం చేస్తుంటే తెలియకుండానే ఈ ఐస్బర్గ్ పక్కకి వెళ్ళిపోతుంది. స్మాల్ టిప్ అంటే చిన్న టిప్పే కనిపిస్తుంది, బయట చూస్తే చిన్న ఐస్ ముక్క ఉంటుంది, బట్ కింద పెద్ద పర్వతం అంత ఐస్ ముక్క. అంటే ఐస్ ఫ్లోట్ అవ్వదు కాబట్టి ఈ టిప్ ఓన్లీ ఫ్లోట్స్. ఈ ఐస్ ఫ్లోట్ అయ్యే ఐస్ ఏమవుతుందంటే ఈ టిప్ ఒకటే ఫ్లోట్ కనిపిస్తుంటుంది, మిగతా అంతా సబ్మర్జ్ అయిపోతుంది. ఈ వెసల్ వెళ్ళి దానికి కొట్టేసరికి మొత్తం కోట్లాది రూపాయలు విలువ చేసే వెసల్ నీకు మొక్కలు అయిపోతుంది. సో దట్స్ ద టిప్ ఆఫ్ ఎన్ ఐస్బర్గ్. సపోజ్ యు ఆర్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ సీకింగ్ ఎ జాబ్. నువ్వు ఎక్స్పర్ట్ చేసినప్పుడు నీ చిన్న టిప్ నుంచి దే షుడ్ అనలైజ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ యూ కెన్ డూ దట్ కైండ్ ఆఫ్ జాబ్. నువ్వు టిప్ ఆఫ్ ఎన్ ఐస్బర్గ్ లాగా నీ ఒక అడిగినప్పుడు యూ హ్యావ్ టు అనలైజ్ యువర్ పొజిషన్, సీకింగ్ యువర్ పొజిషన్. సార్ ఐ వాంట్ టు డూ ద మార్కెటింగ్ జాబ్. మార్కెటింగ్ జాబ్ అంటే ఐఎమ్ వెరీ మచ్ ఎక్స్పర్ట్ ఇన్ మార్కెటింగ్ అంటే ఆ మార్కెటింగ్ వెనకాల ఉన్న నాలెడ్జ్ అంతా కూడా నువ్వు గెయిన్ చేసుకోగలగాలి. ఐడెంటిఫై యువర్ పేడ్ వర్క్ హిస్టరీ. నీకు ఎంత ఇస్తారు, వాళ్ళు ఏం చేస్తారు అన్నది ఒకటి ముందు ఐడెంటిఫై చేసుకోవాలి. వాళ్ళు ఎవరో వచ్చారు, నాకు 70,000 జీతం వస్తుందండి ఎక్కడ శాంసంగ్లో అన్నాడు అనుకోండి, నువ్వు శాంసంగ్ షాప్కి 70,000 జీతం అడిగితే రాలేరు కదా. యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద నేచర్ ఆఫ్ వర్క్ అండ్ ఎంప్లాయ్ ఎంత పే చేస్తాడు ఏదో అన్నది. యువర్ ఎక్స్పీరియన్స్ కౌంట్స్ ఎ లాట్. ఇది చూసుకోండి మీరు. యువర్ ఎక్స్పీరియన్స్ షుడ్ ఇంక్లూడ్ దేర్. ఇంక్లూడ్ relevant experience, special projects, volunteership, and any other signifying experience that relates to your job objective. తర్వాత మీరు చూడవలసింది ఏంటంటే, ఎవ్రీ జాబ్ గివర్, ఇచ్చేవాడు ప్రతి ఒక్కడు కూడా నీ యొక్క మైండ్ సెట్ని ఎలాగ అబ్జర్వ్ చేస్తారంటే, డిపెండింగ్ అపాన్ యువర్ సోషల్ సర్వీస్, నీ యొక్క కన్సర్న్ టు ద సొసైటీ. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కన్సర్న్ టు ద సొసైటీ లేనోడికి ఎవరికి కూడా ఉద్యోగం ఇవ్వరమ్మా. మనం క్లాసులు ఎప్పుడన్నా మీరు ఏమవుదాం అనుకున్నారని ఎవరిని అడిగామనుకోండి, రకరకాల సమాధానాలు చెప్పేస్తుంటారు, కానీ ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ ట్రూ అండ్ నాట్ కంప్లీట్లీ రియల్. అది చూడాలి. బట్ వన్స్ యూ వాంట్ టు డూ సర్టెన్ జాబ్, నువ్వు ఇప్పుడే ఫోకస్ అయిపోవాలి. ఈ డిగ్రీలో ఉండగానే ఫోకస్ అయిపోవాలి. ఐ వాంట్ టు డూ పర్టికులర్ జాబ్ అండ్ ఆల్సో విత్ ఇన్ ఆల్టర్నేటివ్. ఈ జాబ్ కుదరకపోతే ఇంకో జాబ్. సపోజ్ మీరు అందరూ కూడా ఐఏఎస్ అయిపోయి కలెక్టర్ అయిపోదాం అనుకున్నారనుకోండి, ఇట్ ఈస్ 100% హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే ప్రతి జిల్లాకి ఒకడే కలెక్టర్ ఉంటాడు. సో అంత జాబ్ను మనం కాంప్లీట్ చేయాలంటే ప్రతి జిల్లాలోనూ కొన్ని లక్షల మంది గ్రాడ్యుయేట్స్ ఉంటారు. దే ఆర్ ఆల్ ఎలిజిబుల్ ఫర్ ది కలెక్టర్ పోస్ట్. ఏ చిన్న టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ వచ్చినా కూడా యూ మే బి లూజింగ్ దట్ జాబ్. ఆ జాబే నీకు రాదు. బట్ దాని వెంటనే ఆల్టర్నేటివ్, ఐ వాంట్ టు డూ సమ్ అడ్మినిస్ట్రేటివ్ జాబ్. కలెక్టర్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. యూ కెన్ డూ అన్ ఆఫీస్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. అంత జాబ్ కాబట్టి ఎవ్రీ ఆఫీస్లో కూడా ఒక కలెక్టర్ ఉంటాడు. కలెక్టర్ ఇన్ ద సెన్స్ హూ డస్ సమ్ అడ్మినిస్ట్రేటివ్ జాబ్, అంటే ఎలా అడ్మినిస్ట్రేట్ చేయాలి. సపోజ్ నువ్వు చూసిన మన ఏరియాలోనే చూసుకుంటే, మన కాలేజీ సరౌండింగ్ చూసుకుంటే, వీ హ్యావ్ అడ్మినిస్ట్రేటివ్ జాబ్స్, 100 ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ జాబ్స్. ప్రతి దాంట్లో కూడా ఒక కలెక్టర్ ఉంటాడు. కలెక్టర్ ఇన్ ద సెన్స్ అన్ అడ్మినిస్ట్రేటివ్ పర్సన్ హూ కెన్ డూ సంథింగ్. మన కాలేజ్ ఎదురుగుండా ఉన్న జిరాక్స్ షాప్ చూస్తారు అనుకోండి, దేర్ ఇస్ వన్ అడ్మినిస్ట్రేటర్. వాడు ఏంటంటే అన్ని ఆల్ ఇన్ వన్. దట్ ఫెలో టేక్స్ జిరాక్స్ చేస్తాడు, గైడ్లు వచ్చినట్టు టెక్స్ట్ ఉంటాడు, నోట్స్ అంటాడు, ఈ అంటాడు, అయ్యి అంటాడు, ఏదైనా టక 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 ఒక టిప్ ఆఫ్ ఎన్ ఐస్బర్గ్ లాగా హీ డస్ ఆల్ ద జాబ్స్. నీకు కావాల్సినంత అక్కడ వరకు యూ కెన్ ఎక్స్పెక్ట్ దట్. అదే సంథింగ్ లైక్ ప్రతి దాంట్లో కూడా యూ హ్యావ్ టు గెయిన్ యువర్ ఎక్స్పీరియన్స్. ప్రతి దాంట్లో కూడా నువ్వు ఎక్స్పర్టైజ్ చేసినప్పుడు నువ్వు ఏ జాబ్కి అయితే కోరుకుంటున్నావో దానికి ఎక్స్పర్టైజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీసీఎస్ స్టూడెంట్స్, ఎంపీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ ఉన్నారు అనుకోండి, వాంట్ టు సీక్ ఎ జాబ్ ఇన్ అండ్ జిరాక్స్ కంపెనీ. జిరాక్స్ కంపెనీ అనే దాంట్లో జాబ్ చేసుకున్నప్పుడు యూ షుడ్ ఆల్సో టెల్ దెమ్ అబౌట్ ది టెక్నికల్ రియాలిటీస్ ఆఫ్ ది మిషన్ ఆఫ్ ది జిరాక్స్ కాపియర్ మిషన్. ఎందుకు జిరాక్స్ కంపెనీ అంటే, జిరాక్స్ మిషన్ is the only machine which has highest number of moving objects. అర్థమైందా? జిరాక్స్ మిషన్ ఒక దాంట్లోనే చాలా చిన్న కాంపోనెంట్, అంటే చిన్న బాక్స్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మూవింగ్ ఆబ్జెక్ట్స్.
సపోజ్ నీ కంప్యూటర్ చూసాం అనుకోండి, కంప్యూటర్లో మూవింగ్ ఆబ్జెక్ట్స్ ఏమీ ఉండవు. అండర్స్టాండ్? అన్లెస్ అండ్ అంటిల్ యువర్ మౌస్ మూవ్ చేస్తుంటే నీకు డేటా మూవ్ అయిపోతుంది. అదే జిరాక్స్ మిషన్లో చూసారనుకోండి, దేర్ ఆర్ 70 to 80 మూవింగ్ ఆబ్జెక్ట్స్. నువ్వు పక్కన పెడతావు, స్క్రీన్ పెడతావు, పైన అద్దం పెడతావు, లైట్ వేస్తావు, ఇల్లుదేమో గిర్ర ఇలాగెలా తిరుగుద్ది, ఓ ఫోటో తీసుకుంటుంది, ఇంకోటి స్కాన్ చేస్తుంది, ఇంకోటికి పేపర్నేమో రొటేట్ చేస్తుంది, పేపర్ను ఫీడ్ చేస్తుంది, ఆ పేపర్ ఫీడ్ చేసిన పేపర్ పైకి వస్తుంది, పైకి వచ్చిన పేపర్ మీద ఇమేజ్ ప్రింట్ చేస్తుంది, ఇమేజ్ ప్రింట్ చేసిన ఇమేజ్ పైకి వస్తుంది, బయటకు వస్తుంది, బయటకు వచ్చిన తర్వాత దేర్ ఇస్ సమ్ ఇమేజ్. అప్పుడు ఏంటంటే ఇన్ని ప్రాజెక్టులు మూవ్ అవడానికి ఎన్ని కావాలి, ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రతిసారి ఒక్కొక్క పేజీ ఇవ్వాలి. కింద కట్టబెట్టేస్తారు, కట్టబెడితే బట్ దట్ ఆల్సో రేషనలైజెస్ పేజ్. ఒక్కొక్క పేజీ నీకు సప్లై చేస్తుంది, మళ్ళీ వచ్చి ఒక పేజీ తిప్పిసిన తర్వాత వెనక ప్రింటింగ్ కూడా చేసేస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ మూవ్స్ ఇన్ ఎ జిరాక్స్ మిషన్. సో ఇట్స్ ఎ వెరీ కాంప్లెక్స్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఇండస్ట్రీ. ఒక ఇండస్ట్రీగా తీసుకుంటే జిరాక్స్ మిషన్ ఒక చిన్న పెద్ద ఫ్యాక్టరీ లాంటి. సో దానికి అప్లై చేస్తే ఓ రకం. సో ఈ సివి అప్లై చేసినప్పుడు నీ ఎక్స్పీరియన్స్, సపోజ్ నువ్వు జిరాక్స్ మిషన్లో యూ క్యాన్ tell your experience, sir, I can take about 100 copies in an hour, sir, or I can take 1000 copies in an hour, sir. On ఏ మిషన్ మీద తీస్తారా బాబు 1000 copies? కెన్ యూ డూ ఇట్ ఆన్ ద నార్మల్? నో సార్, ఇట్స్ అన్ అడ్వాన్స్ మిషన్ మీద. అది తీసుకెళ్ళి ఫీడ్ చేసి పెడితే, స్కాన్ చేసి టక్ 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 1000 copies వెంటనే కొట్టి చేసి ఆ మిషన్ ఎలా ఆపరేట్ చేయగల, ఆ జాబ్కి అప్లై చేసినప్పుడు యూ హ్యావ్ టు టెల్ యువర్ ఎక్స్పీరియన్స్, ఐ వర్క్ ఫర్ దిస్ కంపెనీ ఫర్ సో అండ్ సో. అలాగా నువ్వు ప్రతి నీ రెజ్యూమే చాలా కాంప్లికేటెడ్, మీకు ప్రతి ఒక్కరికి అవసరం వస్తుంది. కాబట్టి యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కాంప్లెక్స్ ఇన్ ప్రింటింగ్ దిస్ ఆబ్జెక్ట్. స్కిల్స్ అండ్ క్వాలిఫికేషన్స్ ఇంకోటి. ఈ స్కిల్స్ అండ్ క్వాలిఫికేషన్స్ ఒకటి, ఇది కంప్లీట్గా ఒక 5 pages ఉందమ్మా. కంప్లీట్గా మీకు నోట్స్ తోటి ఏమేమి పెట్టాలని, రైటింగ్ స్టైలు, లెంగ్త్ షుడ్ నాట్ బి మోర్ దెన్ 2 pages. కన్సిడరేషన్స్ ఏంటా, నువ్వు చెప్పినవన్నీ కూడా యూ షుడ్ నాట్ రైటింగ్ స్టైల్ ఒకటి నీట్గా రైట్ చేయాలి, టైప్ చేయాలి. లెంగ్త్ 2 pages మ్యాక్సిమం, ఫస్ట్ పేజీ సెకండ్ పేజ్. ఫార్మాట్ ఈజీ టు స్కిప్, అంటే టక్ 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 మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రిలవెంట్గా టక్ టక్ టక్. పేపర్ క్వాలిటీ, పేపర్ మంచి క్వాలిటీ పేపర్ మీద పెట్టాలి నీట్గా. అది ఎప్పుడన్నా అది ప్రింట్ చేసుకున్నా కూడా, జిరాక్స్ కాపీ చేసుకున్నా కూడా, మల్టిప్లై చేసుకున్నా కూడా యూస్ఫుల్గా ఉండాలి. యూజ్ ఆఫ్ వైట్ స్పేస్ అండ్ నాట్ క్లస్టర్డ్. వైట్ స్పేస్ చూసిన వెంటనే, పేజ్ చూసిన వెంటనే క్లియర్గా, నాకు అలా కలజోడు పెట్టుకోకపోయినా చూసినా కూడా ఇది కనిపించగలిగేలాగా స్పేసింగ్ కరెక్ట్గా ఉండి, ఆ వర్డింగ్ లేఅవుట్ అంటారు దాన్ని, లేఅవుట్ కరెక్ట్గా ఉండాలి. లేఅవుట్ అంటే మార్జిన్ ఉండాలి, లెఫ్ట్ మార్జిన్, రైట్ మార్జిన్, ఇవన్నీ మీకు తెలిసినయే. సో ఆల్ దీస్ థింగ్స్ ఇవన్నీ చూసుకుని వస్తేనే యుల్ హ్యావ్ ఎ కంప్లీట్ నోట్స్ ఆఫ్ దిస్. దీని కంప్లీట్ చదివితే యూ కెన్ రైట్ ఆన్సర్స్ ఆన్ దిస్. Chronological order may include sections of awarding of accomplishment. Chronological order లో accomplishments అంటే ఏవేవి చేసేవాడిని. సపోజ్ యూ సే యూ డిడ్ ఎన్ఎస్ఎస్ సర్వీస్ చేశాను అన్నావు అనుకోండి, సర్టిఫికెట్ షుడ్ బి ఎన్క్లోజ్డ్. ఐఎమ్ సి సర్టిఫికేట్ హోల్డర్ ఇన్ ఎన్ఎస్ఎస్. ఎన్సిసి ఉన్నావు అనుకో, ఐఎమ్ ఏ సర్టిఫికేట్ ఏబిసి ఏదో ఇస్తారు ఎన్సిసిలో, ఐఎమ్ ఏ గ్రేడ్ క్యాడెట్ ఇన్ ఎన్సిసి. అలాగా ఈ రెఫరెన్స్లు ఇచ్చినప్పుడు నీ యొక్క క్రానలాజికల్ ఆర్డర్లో గ్రూప్ ఎడ్యుకేషన్, వర్క్ స్పేస్, వాలంటీర్ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సపోజ్ ఈ కరోనా టైంలో నువ్వేమైనా వాలంటీర్గా ఏదైనా సర్వీస్ చేస్తుంటే, ఐ హ్యాడ్ వర్క్ ఫర్ దిస్, ఏదైనా ఆర్గనైజేషన్ చేస్తే ఆర్గనైజేషన్కి, అది ఇండివిజువల్గా చేసిందని పెద్దగా కౌంట్ చేయరు. కాబట్టి ఇప్పుడు మీరు చూసారో లేదో, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రెడ్ క్రాస్ సంస్థ అని ఒకటి ఉంది, విన్నారా? రెడ్ క్రాస్ వాళ్ళు దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ది డెడ్ బాడీస్ ఆఫ్ ది కరోనా పేషెంట్స్. కరోనా పేషెంట్ అంటే ఎవడో ముట్టుకోవట్లేదు, వదిలేసి తల్లిదండ్రులు కాదు, భార్యాభర్తల పిల్లలు అందరూ వదిలేసిపోతున్నారు బాడీ. సో ఎవరు క్లియర్ చేస్తున్నారు? ఇట్ ఈస్ బీన్ క్లియర్డ్ బై ద రెడ్ క్రాస్ సొసైటీ. వాళ్ళు దే టేకింగ్ ది ప్రికాషన్స్, బాడీని తీసుకొస్తున్నారు, దాన్ని ఏమో టెక్నికల్గా ర్యాప్ చేస్తున్నారు, తీసుకెళ్ళి దే ఆర్ డిస్పోజింగ్ ఆఫ్ దట్ బాడీ. So if some of you have helped that Red Cross Society, I worked for Red Cross Society during Corona period, అంటే it counts a lot. అంటే నువ్వు చేసిన పని చాలా అద్భుతమైన సేవగా గుర్తింపు పొందేస్తావు. సో స్టార్ట్ ఆఫ్ దట్ పర్సనల్ ఏమన్నా ఉన్నాయంటే అవన్నీ కూడా మెన్షన్ చేసుకోవాలి. సో ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ వెన్ యూ పుట్ ఇన్ యర్ రెజ్యూమే, దట్ విల్ బి ఏ కంప్లీట్ ఫార్మ్ ఆఫ్ రెజ్యూమే వస్తుంది. సో పార్ట్స్ ఆఫ్ రెజ్యూమే వచ్చేసరికి నేమ్ ఉండాలి. Do not use nicknames.
ఇప్పుడు నేను మిమ్మల్ని పాస్పోర్ట్ ఫోటోలు పెట్టమంటే మీరు ఏం చేస్తున్నారు, రకరకాల ఫోటోలు పోజులతో పెడుతున్నారు. అది ఉండకూడదు. యూ షుడ్ బి పాస్పోర్ట్ ఫోటో అంటే డీసెంట్గా కంప్లీట్గా ఫోకస్ చేస్తూ కళ్ళు కెమెరా కేసి చూస్తూ ఉండగలగాలి. డు నాట్ యూజ్ నిక్ నేమ్స్. హైలైట్ ద స్టాండ్స్ ఆఫ్ బోల్డ్ లార్జర్ ఫార్మాట్. ఏదైనా హైలైట్స్ ఉంటే బోల్డ్ ఫార్మ్లో పెద్ద క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. అడ్రస్, యూజ్ ఎ కంప్లీట్ అడ్రస్. కంప్లీట్ అడ్రస్ అంటే డోర్ నెంబర్తో సహా ఉండాలి. అంటే మీరు అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ అంటే కుదరదు. సో ఈ అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, బట్ ఎవ్రీబడి నోస్ పోస్టల్ డిపార్ట్మెంట్కి వచ్చే సింపుల్ అడ్రస్ అది. కానీ బట్ నవ్ యూ నాట్ అన్ అబ్దుల్ కలాం, యు ఆర్ నాట్ అ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో యువర్ అడ్రస్ షుడ్ బి క్లియర్ విత్ పిన్ కోడ్ అన్నింటిలో కంప్లీట్గా ఉండాలి. యువర్ సెల్ ఫోన్ ఇట్ షుడ్ బి క్లియర్ అండ్ యువర్ సెల్ ఫోన్ షుడ్ బి ఇన్ ఆపరేషన్. అది మటుకు చూసుకోండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వాట్ యూ షుడ్ నో ఈస్ అండ్ సీ ఈస్, ఒక సెల్ ఫోన్ మీరు యూఆర్ ఆల్ గ్రాడ్యుయేట్, మీరు అందరూ కూడా 18+ వచ్చారు కాబట్టి ఒక్క సెల్ నెంబర్ తీసుకుంటే అది లైఫ్ లాంగ్ మీరు క్యారీ చేయగలగాలి. ఆ స్కీమ్ బాగుంది, ఈ స్కీమ్ బాగుంది, ఇది బాగుంది, అది బాగుంది అని సెల్ ఫోన్ నెంబర్ మార్చేసారు అంటే యు ఆర్ లాస్ట్ యువర్ ఐడెంటిటీ. అమ్మ ఈ సెల్ ఫోన్ నెంబర్ మీరే చూడండి ఫ్రెండ్స్, అబ్బా సెల్ ఫోన్ నెంబర్ మార్చేస్తాడరా అంట. ఒక సెల్ ఫోన్ నెంబర్ ఉంటే ఆన్సర్ చెయ్యి మాను, కానీ యువర్ సెల్ ఫోన్ బట్ షుడ్ నాట్ గెట్ చేంజ్. మీ లైఫ్ లాంగ్ ఆ నెంబర్ మారకూడదు. సో దట్ యువర్ ఐడెంటిటీ, పుట్ ద పోస్టల్ కోడ్ ఆన్ ద లైన్ బై ఇట్ సెల్ఫ్. ఆ పోస్టల్ కోడ్ ఉంటుంది. మీ కాకినాడ పోస్టల్ కోడ్ ఏంటి చెప్పండి? 53300123. మీ ఏ ఏరియాలో ఉంటే ఆ ఏరియా 533003 పెట్టారనుకోండి. 5 అనేసరికి స్టేట్, 33 అనేసరికి అన్ని మొత్తం వచ్చరికి కాకినాడ, ఖచ్చితంగా కాకినాడ పేరుని తెలుసు. సో లైక్ వైజ్ దిస్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద రెజ్యూమే. ఇవన్నీ కూడా రెజ్యూమేలో ఉండాలి. సో ఈ 5 పేజెస్ మీకు పంపుతాను. నాకు కావాల్సిన ఎక్సర్సైజ్ అంటే ట్రై టు ప్రిపేర్ వన్ రెజ్యూమే ఆఫ్ యోర్స్. ఒక మోడల్ రెజ్యూమే కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఆ మోడల్ రెజ్యూమేలో కూడా మనం ఎన్నో రకాల మోడల్ రెజ్యూమేస్ ఉంటాయి, అవి కూడా చూసుకోవచ్చు. సో లైక్ వైజ్ ఫార్మాట్ is resume format. కెరియర్ ఆబ్జెక్టివ్స్, కాంటాక్ట్ నెంబరు, ఐడి నెంబర్ ఫస్ట్ ఇస్తాం. ఫార్మాట్ ఏమి ఉండాలా? నీ క్వాలిఫికేషన్ అంటే అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్. హైయెస్ట్ క్వాలిఫికేషన్ షుడ్ బి ఆన్ ది టాప్. ఎంటెక్, ఎంసీఏ, ఎంబీఏ అయితే ఫస్ట్, బీటెక్, బీఎస్సీ అయితే తర్వాత, ఇంటర్మీడియట్ నెక్స్ట్, 10th క్లాస్. యూ మే సే 10th క్లాస్ ఎందుకు సార్? 10th class is very important because your valuation is done on this date of birth and you got done. Date of birth, permanent address, references. References ఎందుకంటే it will enable you that your పక్కా నువ్వు రెఫరెన్సెస్లో నీకు తెలిసిన పేర్లు ఇవ్వాలి. రెఫరెన్సెస్లో నాకు నీకు చిరంజీవి గారి పేరును, పవన్ కళ్యాణ్ గారి పేరు నా రెఫరెన్స్లో ఇస్తానంటే కుదరదు. వాళ్ళు ఫోన్ చేసిన వెంటనే పలానా ఓడికి ఫోన్ చేసిన వెంటనే ఐ నో దట్ బాయ్, హీఈస్ మై స్టూడెంట్, హీఈస్ అ వెరీ గుడ్ స్టూడెంట్ అని చెప్పగలిగే పేరు లేదన్నా రెఫరెన్స్ ఇవ్వాలి. పర్మనెంట్ అడ్రస్ ఎప్పుడూ ఒకటి ఉండాలి, మారిపోతే ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. సెల్ ఫోన్ చెప్పిన కదా నెంబర్ ఖచ్చితంగా ఉండాలి. పర్మనెంట్ అడ్రస్ లేని వాళ్ళు సెల్ ఫోన్ నెంబర్ మార్చకూడదు. ఈ 2 పేజీల్లో ఉన్న ఇంపార్టెన్స్ మీకు చాలా. టిపికల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏముంటాయంటే ఇవన్నీ టిపికల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ఇవన్నీ కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాను. బికాజ్ వీఆర్ రన్నింగ్ షార్ట్ ఆఫ్ టైం. ఐఎమ్ స్టాపింగ్ మై రికార్డింగ్ నౌ. ఐ థింక్ యూ క్యాన్ టాక్ నౌ.